హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు రైతులకు సాగు సాయం అప్పుడే అందించబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. రైతులకు సాగు పెట్టుబడి ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు? ఎప్పుడు అందరి నోట ఇదే వినిపిస్తూ ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతు సాగుకు 20,000 రూపాయలు సాయం అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటుతోంది. కానీ సాగు పెట్టుబడి సంబంధించిన అప్డేట్ ఇంతవరకు రాలేదు. దీంతో అసలు పథకం అమలు చేస్తారా లేదా, అసలు ఆ ఉద్దేశం ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి 13,500 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించేవారు. 2019 ఎన్నికల ముందు ఏడాదికి 15,000 రూపాయలు అందిస్తామని జగన్ ప్రకటించారు. కానీ దానికి 13,500 రూపాయలు పరిమితం చేశారు. అయితే ఇందులో కూడా కేంద్రం ఇచ్చిన 6,000 రూపాయలు నగదు ఉంది. ఈ లెక్కల అక్షరాల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 7,500 రూపాయలు మాత్రమే. ఏటా మేలో 5,000 రూపాయలు, జనవరిలో 2,500 రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం అందించేది. కేంద్ర ప్రభుత్వం మాత్రం 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున అందించేది. అయితే తాము అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దానికి అన్నదాత సుఖీభవ అనే పేరు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత వెబ్సైట్లో పేరును మార్చారు. కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. అయితే నెలలు గడుస్తున్నా సాయంపై మాత్రం ఎటువంటి ప్రకటన రాకపోవడంతో నీళ్లు కమ్ముకుంటున్నాయి. ఖరీఫ్ ప్రారంభమైన నెల రోజులకు పైగా దాటుతోంది. ఇంతవరకు అన్నదాత సుఖీభవ సాయంపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. కనీసం సన్నాహాలు కూడా ప్రారంభించలేదు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ప్రభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని ప్రాంతాలలో భారీ వరదలతో పంటకు నష్టం జరిగింది. రైతుల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఖరీఫ్ ప్రారంభంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం పరిపాటి. కానీ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సకాలంలో రైతు భరోసా నగదును జమ చేసేవారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం మారడంతో ఇంతవరకు నగదు జమ కాలేదు. ప్రభుత్వం కనీసం ప్రకటన చేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వెబ్సైట్లో పేరు మాత్రం మార్చారు. కొన్ని రకాల మార్గదర్శకాలు జారీ చేశారు. అంతకు మించి పని అంటూ ఏమీ లేదని చేయలేదు. సో కౌలు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. మరోవైపు కౌలు రైతులకు సైతం అన్నదాత సుఖీభవ సాయం అందజేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. గతంలో రైతు భరోసా పథకం కేవలం భూ యజమానులకి దక్కింది. భూమి వారి పేరిట ఉండడంతో వారి ఖాతాలోనే నగదు జమ అయ్యింది. ఇప్పుడు కౌలు రైతులకు వర్తింపచేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఓట్ ఆన్ బడ్జెట్ కొనసాగుతోంది. అందుకే సంక్రాంతి నాటికి రైతులకు సాగు పెట్టుబడి కింద అన్నదాత సుఖీభవ పేరిట సాయం అందించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు మనకు సమాచారం అయితే వస్తుంది. సో ఏపీ ప్రభుత్వంపై అప్పుల భారం ఉంది కనుక ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వేయలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.